తెలంగాణ మాజీ సీఎంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్కు మతి భ్రమించిందన్నారు. నమ్మిన నేతలను మోసం చేయడం ఆయనకు అలవాటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సగం ముగిసిందని వ్యాఖ్యానించారు అరవింద్. కేంద్రం నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం బతికిడుస్తుందన్నారు బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి. రాష్ట్రంలో నిధులు లేవని సాక్షాత్తు రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో రైతు బతుకుతున్నాడంటే దానికి మోదీ సర్కార్ సంక్షేమమే కారణమన్నారు విశ్వేశ్వర్రెడ్డి. తెలంగాణలో మే 4 నుంచి రైతు వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి ప్రణాళిలో భాగంగా ఈ నెల 9 వరకు కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. తాండూరులో సోమవారం రైతు ఉత్సవాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు మంత్రి తుమ్మల. కరీంనగర్ జిల్లాలో కాల్పుల మొదలు స్థానికులను భయాందోళనకు లోను చేశాయి. జాతినగర్లోని జ్యువెలర్స్లో జరిగిన ఫైరింగ్తో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దుకాణంలోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు చేసి నగలు దోచుకెళ్లిన ఘటన హాట్ టాపిక్ అయింది. పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించారని జ్యువెలర్స్ ఉద్యోగి కమల్ తెలిపారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె జనని నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్లో బంధుమిత్రుల మధ్య కోలాహలంగా జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే కొత్త జంటను ఆశీర్వదించి వారు శుభాకాంక్షలు తెలిపారు. బెంగళూరుకు చెందిన అంతరిక్ష అంకుర సంస్థ గెలాక్స్ ఐ పంపించిన దృష్టి ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. కాలిఫోర్నియాలోని ప్రయోగ కేంద్రం నుంచి ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో సక్సెస్ఫుల్గా కక్షలోకి ప్రవేశపెట్టినట్లు గెలాక్స్ ఐ తెలిపింది. దేశంలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం జరగనుంది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో అత్యంత వైభవంగా పోలేరమ్మ జాతరను ఘనోత్సవంతో ప్రారంభించారు. ఈ నెల 5, 6వ తేదీలో నిర్వహించనున్న జాతర మహోత్సవానికి ఘటోత్సవంతో ఆలయ చైర్మన్ నానబల సుబ్బారావు శ్రీకారం చుట్టారు.